ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయ సహోదరి సహోదరుడా హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ఈ దినాన ప్రభు మనకు చూపిన వాత్సల్యాన్ని బట్టి మనం బ్రతికి ఉన్నాము. మనకంటే గనులైన వారు, బలవంతులైన వారు, ఖ్యాతి గలవారు ఈ లోకయాత్రను ముగించుకున్నారు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు శక్తి కలిగిన వాక్కు ద్వారా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మన అంశం కుమ్మరి చేతిలో కుండవు నీవు. యేసుక్రీస్తు ప్రభువు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన కాపరి అయితే మనం గొర్రెలము. ఆయన నేను కుమ్మరిని అన్నాడు. మనము సార మీద ఉన్న కుండలం. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మనము ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. మనము తీగలమై ఉన్నాము. ఆయన యజమానుడై ఉన్నాడు. మనము దాసులమై ఉన్నాము. ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు. మనము వధు సంఘమై ఉన్నాము. ఆత్మీయులారా, యేసుక్రీస్తు ప్రభువు ఒక మంచి కుమ్మరిగా మనతో ఉన్నాడు. ఈరోజు మన అంశం కుమ్మరి చేతిలో కుండవు నీవు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కుమ్మరి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వృత్తాంతం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో కుమ్మరి, కుండ, సారె. ఆత్మీయులారా, కుమ్మరి సారె మీద కుండను తయారు చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కుండకున్న స్వభావం ఏమిటంటే అది మట్టితో చేయబడ్డది, అది బలహీనమైనది, అది కాల్చబడ్డది, అది విడిపోయేది, అది చెదిరిపోయేది, అది ఎన్నిక లేనిది, అది చాలా సున్నితమైనది కుండ. అయితే ఆత్మీయులారా, ఈ కుండ కోసం చాలా విషయాలు ఉన్నాయి. కుండ మానవుని జీవితం. కుండ మానవుని జీవితం. సారే సంఘానికి గుర్తుగా ఉంది. సంఘము అనే సారె మీద కుండ అనే విశ్వాసి సరిచేయబడాలి. దాన్ని సరిచేసేది క్రీస్తు. కుమ్మరి సరిచేస్తా ఉన్నాడు. అయితే ఆత్మీయులారా, ఆ కుండ, కొన్ని కుండలు వీడిపోతున్నాయి, జారిపోతున్నాయి. ఆయన కాపరి, ఆ కుమ్మరి కుండలను బాగు చేస్తున్నాడు. ఇది ఈరోజు మన అంశం కుమ్మరి చేతిలో కుండవు నీవు. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో యుక్తమైన కుండ. చక్కటి మాట ఏంటంటే యుక్తమైన కుండ. యుక్తమైనది అన్న మాటకు తనకు ఇష్టమైనది అనే అర్థం. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే తనకు యుక్తమైనట్టుగా కుమ్మరి కుండను తయారు చేస్తున్నాడు. తనకు ఇష్టమైనట్టుగా, తన మనస్సుకు నచ్చినట్టుగా కుమ్మరి కుండను తయారు చేయించున్నాడు. అది యుక్తమైన కుండ లేదా ఇష్టమైన కుండ. ఆత్మీయంగా ఈ కుండ దేని మీద పెట్టబడాలంటే సారె పైన పెట్టబడాలి. ఈ యుక్తమైన కుండ గతంలో ఎన్నోసార్లు వీడిపోయింది. ఇర్మియా గ్రంథం 18:3లో వీడిపోయింది, చేజారిపోయింది. కానీ కుమ్మరి చేజారిపోయిన ఆ కుండను విసిరివేయలేదు, పారవేయలేదు. ఆత్మీయంగా మానవుడు
కొన్నిసార్లు పడిపోతాడు, జారిపోతాడు. అలాంటి మానవుని జీవితాన్ని దేవుడు విసిరివేయలేదు, పారవేయలేదు. యుక్తమైన వ్యక్తిగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా, వాడబడే వ్యక్తిగా, అమూల్యమైన తన కృప ద్వారా కనికరించి ఒక యుక్తమైన వ్యక్తిగా మనల్ని కూడా అదే విధంగా తయారు చేశాడు. ఆత్మీయులారా, ఇక్కడ యుక్తమైన కుండ, కుమ్మరి చేతిలో నువ్వు ఇష్టమైన కుండగా, వాడబడే కుండగా, ప్రయోజనకరమైన వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావు ఒక్కసారి ఆలోచించు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ విషయాన్ని చూస్తే నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం నుండి 5 వచనాల వరకు చూస్తే అక్కడ ఏముందంటే కూరకుండలు అని ఉంది. అంటే శరీర కోరికలకు సాదృశ్యమైన జీవితం. ఈ కూరకుండలు దేనికి సాదృశ్యం అంటే తినుట, తాగుట, సుఖించుట. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే తినాలి, తాగాలి, సుఖించాలి. వారి జీవితం అంతా తిండి కోసమే జీవిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే కూరకుండలు అనుంది. కూరకుండలు అన్న మాటకు ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే శరీర సంబంధమైన జీవితము. నువ్వు ఏ కుండగా ఉండడానికి ఇష్టపడుతున్నావు అని ప్రభు చెప్తున్నాడు. యుక్తమైన కుండగా, దేవుని చేతిలో వాడబడే ఒక కుండగా ప్రభు నిన్ను అభిషేకించును గాక. హల్లెలూయా. రెండోదిగా చూస్తే ఇక్కడ కూరకుండలు అనుంది. కూరకుండలు అంటే శరీర కోరికలను తీర్చుకునే వ్యక్తులు అని అర్థం. శరీరానికి రుణస్తులుగా బ్రతికేవారు అని అర్థం. అయితే ఈ శరీర క్రియలను ప్రోత్సహించే కుండగా నీ ఉండద్దు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఒక సమరస్త్రీ కుండను తీసుకొని వచ్చింది, కుండను అడ్డం పెట్టుకొని వచ్చింది. కొందరు శరీర క్రియలను అడ్డం పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితము మనము జీవించద్దు. అయితే ఆత్మీయులారా, ఆమె కుండను తీసుకొని వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభు తనతో మాట్లాడుతున్నప్పుడు నీ పెనిమిటి ఏడి అని అడిగినప్పుడు ఉన్నాడంటే ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అన్నప్పుడు ఆమె మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఆమె కుండను విడిచిపెట్టి అనుంది. అంటే శరీర క్రియలు అనే స్వభావాన్ని విడిచిపెట్టుట, నీ శరీర ఇచ్చలను విడిచిపెట్టే ఒక పరిశుద్ధమైన కుండగా నువ్వు బ్రతకాలి. ఈరోజు మన అంశం కుమ్మరి చేతిలో కుండను నేను అన్నావు. అయితే ఒకటి యుక్తమైన కుండ, రెండోది చూస్తే ఆత్మీయులారా కూర కుండలు అని ఉంది. అయితే ఈ శరీరానికి రుణస్థలం కాకుండా శరీరాన్ని జయించి ఆత్మలో వర్ధిల్లే వ్యక్తులముగా మనము దీవించబడదుము గాక. మూడోదిగా చూస్తే ఆత్మీయులారా, కీర్తనకారుడు చెప్తున్నాడు 31వ కీర్తన 12వ వచనములో ఓటి కుండ అంటే రంధ్రం పడిన కుండ. కుమ్మరి చేతిలో నువ్వు ఏ కుండగా ఉన్నావు? ఓటి కుండ అంటే రంధ్రం పడ్డది, ఎన్ని నీళ్లు పోసినా అది నింపబడడం లేదు. ఆత్మీయంగా ఇది సాక్ష్యం కోల్పోయిన జీవితమా, లేదా నీ ఆత్మీయతను కోల్పోయిన జీవితమా? దావీదు అన్నాడు, ఓటి కుండనైనా నన్ను అన్నాడు. ఆత్మీయులారా, ఓటి కుండ అంటే హోల్ పడ్డది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్క కాడ నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైంది ఉన్నదేమో అని అర్థం. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడో హోల్ అయింది, ఓటి కుండగా ఉంటున్నావు. వాక్యం నీలో నింపబడటం లేదు, దేవుని ఆత్మ నీలో నింపబడటం లేదు, దేవుని శక్తి నీలో నింపబడటం లేదు. నీవు దేవుని సన్నిధిలో ఓటి కుండగా, చీలు పడ్డ రంధ్రం పడ్డ కుండగా నీవు ఉన్నావేమో. ఈరోజు సరిచేసుకో అని ప్రభు చెప్తున్నాడు.
నీకు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను విసిరివేయని కుమ్మరి ఆయన, నిన్ను పారవేయని కుమ్మరి ఆయన. ఒకవేళ నువ్వు మాటి మాటికి జారిపోతున్నా, మాటి మాటికి పడిపోతున్నా, నిన్ను ఒక యుక్తమైన కుండగా, నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ఆయన శ్రద్ధగా చూస్తూ నిన్ను ఒక యుక్తమైన కుండగా రూపాంతరపరచడానికి నా ప్రభు ఇష్టపడుతుండగా నీవుగా ప్రభు చేతిలో పెట్టుకొని జీవితాన్ని, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఒకటి యుక్తమైన కుండ, రెండోది కూరకుండ అంటే శరీర క్రియలకు బానిసత్వమైన జీవితం, మూడోది ఓటికుండ నీ జీవితంలో సాక్ష్యాన్ని కోల్పోయిన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో. ఓటికుండ అంటే రంధ్రం పడిన జీవితం, ఒక ఏదో బలహీనత ద్వారా నువ్వు రంధ్రం పడ్డ వ్యక్తిగా ఉన్నావేమో. కృపను కోరుకో, ప్రభా నన్ను బలపరచు అని అడిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాలుగోదిగా ఆత్మీయులారా, హెజ్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, 24:6లో మడ్డి కుండ అంటే మురికి కుండ అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే పాపముతో నింపబడిన కుండ, లోకముతో నింపబడిన కుండ, ఆశలతో నింపబడిన కుండ, కోరికలతో నింపబడిన కుండ. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మడ్డి కుండ అంటే పాపాంధకారమైన జీవితంలో ఉన్న కుండగా వ్యక్తిగా నీవు ఉన్నావా? కుండ అన్న మాటకు మానవుని జీవితం అని నువ్వు విన్నావు కదా. ఈ రోజున మడ్డి కుండ వలె మురికి అయిన జీవితంతో, పైకి తెల్లగా ఉండి లోపట చీకటితో, పాపముతో, ఆశలతో, కోరికలతో నలిగిపోతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈరోజు మడ్డి కుండగా నీ ఉండద్దు, మురికి జీవితం జీవించద్దు. ఓటి కుండగా అంటే పోలైన బిడ్డగా, రంధ్రం పడ్డది నీ సాక్ష్యం పోతుందేమో, అలా కూడా నీ ఉండద్దు. కూర కుండలు శరీర క్రియలను నెరవేర్చుకునే జీవితము నీలో ఉండద్దు. నీవు యుక్తమైన కుండగా, హల్లెలూయా, దేవుని చేతిలో వాడబడే ఒక జీవితం ప్రభునికి ఇవ్వబోతుండగా, ప్రభువా నాలో మడ్డి అంటే మురికి నాలో ఉంటే నీ రక్తంతో కడుగు ప్రభువా. నీ పరిశుద్ధమైన యేసు రక్తముతో, అమూల్యమైన యేసు రక్తముతో, నిర్దోషమైన యేసు రక్తముతో, నిష్కలంకమైన యేసు రక్తముతో నా ప్రాణాత్మ శరీరాన్ని కడుగు ప్రభువా. నాలో ఉన్న మడ్డి మురికిని, పాపాన్ని కడుగు, శరీర క్రియలను కాల్చివేయి. నా మనసులో నూతనత్వం దయచేయని నువ్వు అడుగు. నీవు ఏ కుండ వలె ఉన్నావు ఆలోచించు. కుమ్మరి చేతిలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఐదోది చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 24 నుండి 29 వచనాల వరకు చూస్తే అక్కడ విడిచిపెట్టిన కుండ. ఏం కుండ అదంటే పాపానికి, శరీరానికి అడక్ట్ అయి లోకము అనే మాయలో ఉండి శరీరాన్ని మలినము చేసుకుంటున్న సమరేశ్వరి చేతిలో ఉన్న కుండ. ఆ కుండను సమరేశ్వరి విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. పాపపు కుండ. ఏం కుండ అండి? పాపపు కుండ. శరీర కోరికలను నెరవేర్చుకునే కుండ, శరీరాన్ని మలినము చేసుకునే కుండ, మనసును పాడు చేసుకునే జీవితం, హృదయాన్ని పాడు చేసుకునే జీవితం. ఆమె యేసు కోసము విన్న తర్వాత, అయ్యా నాకు నువ్వు నీళ్లు ఇవ్వు అన్నది. నేను నీకు నీళ్ళు ఇస్తానని చెప్పి నీ పెనిమిటిని తీసుకుని రమ్మనగా, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదనగా ఆమె కుండను విడిచి అనుంది. అంటే పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, శరీర క్రియలను విడిచిపెట్టింది. ఈరోజు సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు భర్తమై మురికి బట్టను విడిచిపెట్టినాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని కలుసుకునేటప్పుడు తన పాపాన్ని విడిచిపెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవునికి నీకు అడ్డుగా ఉన్నది విడిచిపెట్టు.
అది ఒకవేళ నీ హృదయంలో ఉన్నా, నీ మనసులో ఉన్నా, నీ జీవితంలో ఉన్న రహస్యంగా ఉన్న, కనుమరుగై ఉన్న, ఈరోజు నీవు పాపపు కుండను విడిచిపెట్టు. లోకానుసారమైన కుండను విడిచిపెడితే దేవుడు నేను ఒక బలమైన సాక్షిగా వాడుకుంటాడు. ఎప్పుడైతే ఆమె కుండను విడిచిపెట్టిందో సమరయ పట్టణానికి వెళ్ళి వేల ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించింది. ప్రభు మాటలను విని వారందరూ రక్షణ పొందుకున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు ఏ కుండ వలె ఉన్నావు? ఎండాకాలం కాగానే మనకు కుండలు, రంజన్లు అన్నీ గుర్తుకొస్తాయి, కనబడతాయి కదా. ఆత్మీయులారా, ఈ రోజున నీవు కుమ్మరి చేతిలో కుండగా ఏ కుండగా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని నా పరిశుద్ధ ఆత్మ దేవుడు మూలుగుతూ నీతో మాట్లాడుతుండగా, ప్రభువా నేను పాపపు కుండ వలె బ్రతుకుతున్నాను, ఈరోజు నా పాపపు కుండను విడిచిపెడతాను. నేను మడ్డి కుండగా ఉన్నాను, నా మురికిని నేను తొలగించుకుంటాను. ఓటి కుండగా ఉన్నాను, నేను ఈరోజు సరిచేయబడతాను. నేను కూర కుండగా లోకాన్ని నింపుకున్నాను. నాయనా నన్ను పరిశుద్ధపరచు తండ్రి, శరీర క్రియలను నెరవేర్చుకుంటున్నాను, కడుగు అని చెప్పు. నేను యుక్తమైన కుండగా మారిపోవాలని ఇష్టపడుతున్నాను అని అడుగు దేవుని బిడ్డ. అయితే మరొక మాట ఏంటంటే 6వ విషయాన్ని చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 40వ వచనంలో, ఆ కుండలో విషమున్నది దైవజనుడా, విషమున్న కుండ. చూడండి, కొందరిలో నిలువెల్లా విషం ఉంటుంది. నువ్వు కుండవు, నువ్వు సార మీద ఉన్న పాత్రవు. నీ కుండ అనే జీవితంలో విషం ఉండద్దు, నీలో విషం ఉండద్దు. ఆలోచించు. అక్కడ ఆ కుండలో విషం ఉన్నది దైవజనుడా అని చెప్తున్నప్పుడు ఎలీషా అంటాడు, పిండి తీసుకొనిరా, ఆ పిండిని ముద్ద చేసి ఆ విషంలో ఆ కుండలో వేయమన్నాడు. కుండ మానవుని జీవితం, మానవులో ఉన్న విషము విరగాలంటే వాక్యం అనే పిండి కావాలి. వాక్యముతో విషయాన్ని విరగగొట్టచ్చు. వాక్యమే బ్రతికించేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే నడిపించేది, వాక్యమే ఆదరించేది, వాక్యమే నిలబెట్టేది, వాక్యమే లేవనెత్తేది, వాక్యమే నీ జీవితంలో రూపాంతరాన్ని కలుగజేస్తుంది. ఈరోజు నీ జీవితం ఎలాగుంది ఆలోచించు మిత్రమా. ఈరోజు సహోదరి, విషపు కుండ వలె ఉన్నావా? ఇంకా అందరి మీద విషాన్ని చిమ్ముతూ నువ్వు లోపటొక తీరు బయటొక తీరున్నావేమో. నీ కుండలో విషం ఉందా? తీసివే. నీ కుండలో పాపం ఉందా? తీసివే. నీ జీవితం అనే కుండలో ద్వేషం ఉందా? తీసివే. నీ విషం అనే నీ యొక్క ఆత్మీయ జీవితం అనే కుండలో ఏ శరీర కోరికలున్నా తీసివేయి. అయితే నీలో ఉన్న విషం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న సమస్తం తొలగిపోవాలంటే పిండి ఆ కుండలో వేయబడాలి. ఆ వాక్యంతోనే ఆ విషం విరిగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏ కుండ వల్లే బ్రతుకుతున్నావని అడుగుతున్నాడు, ఏ విధంగా బ్రతుకుతున్నావని అడుగుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఆత్మీయులారా, గమనించండి, చివరి మాట ఏంటంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 2-4 వచనాలు చూస్తే, నూనె కుండ అంటే అభిషేకంతో నింపబడిన జీవితం. అభిషేకంతో ఒక వ్యక్తి నింపబడాలి. నీ కుండలో నూనె అనే అభిషేకం నింపబడును గాక. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అప్పుల వాడొచ్చి తన ఇంటి మీద కూర్చున్నాడు. ఆమె వచ్చి, ఆ విధురాలు వచ్చి దైవజను దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, ఇదిగో నా ఇంట్లో అప్పులున్నాయి, నేను అప్పులతో బాధపడుతున్నా, భయంకరమైన అప్పు సమస్య నన్ను వేధిస్తుంది, నా కుమారులను తీసుకొని వెళ్తానంటున్నాడు, అప్పులవాడు నా ఇంటి ముందటున్నాడని తన సమస్య దైవజనునితో చెప్పగా, దైవజనుడు అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. అయ్యా, నా ఇంట్లో ఒక నూనె కుండ ఉన్నది. ఆ కుండ తన జీవితం, నూనె అభిషేకం కొద్దిగానే ఉంది తన జీవితంలో దీవెన. ఆత్మీయులారా, గమనించండి. అయితే ఎరువుకు అనేక పాత్రలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి తలుపు వేసుకొని నీవు నీ పిల్లలు ఆ కుండలో ఉన్న నూనెను తీసి నింపుమన్నప్పుడు నింపగా అన్ని పాత్రలు నింపబడ్డాయి. ఆ నూనెను తీసి అమ్మి అప్పు తీర్చుకోమన్నాడు. ఆ విధముగా తన కుండలో ఉన్న నూనె కొంచెమైనప్పటికీ దైవజనుడు చెప్పినట్టు ఆ కుండలో ఉన్న నూనెను అనేక పాత్రలలో నింపింది.
ఆ నింపబడ్డ తర్వాత అది అమ్మి తన అప్పుల ఊబిలో నుండి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూనె కుండ, అభిషేకం గల జీవితం, దేవుని ఆత్మతో నింపబడే జీవితం. ఈరోజు నీ కుండలో నూనె ఉందా, అభిషేకం ఉందా, లేదా పాపం ఉందా ఆలోచించు. నీ కుండలో దేవుని వాక్యం ఉందా, లేదా లోక ఆశలున్నాయా ఆలోచించు. ఈరోజు నువ్వు ఒక యుక్తమైన కుండగా వాడబడాలని దేవుడు చెప్తుండగా ఒక మడ్డి కుండగా మారిపోయినావెందుకు? ఒక పాపపు కుండగా మారిపోయినావెందుకు? ఒక ఓటి కుండగా మారిపోయినావెందుకు? ఈరోజు ఒక విషపు కుండగా మారిపోయినావెందుకు? కుమ్మరి చేతిలోనికి రా. ప్రభువా, నీకిష్టమైన కుండగా, పాత్రగా నన్ను చేయి. అయితే అక్కడ నూనె కుండను నింపింది. సహోదరుడా గమనించండి, బాణాలను నింపమంటే బాణాలు నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ హృదయాన్ని నా ప్రభు నింపబోతున్నాడు. నీ మనస్సును ప్రభువు నింపబోతున్నాడు. అయితే నీ జీవితంలో నింపబడని స్థితిలో నీవు ఉన్నావా ఆలోచించు. ప్రభు నిన్ను నింపబోతున్నాడు. లూకాసు వార్త 22:10 ఉంటుంది, నీళ్లు కుండతో నింపబడిన అని ఉంటుంది. వాక్యంతో నింపబడు, దేవుని ఆత్మతో నింపబడు, దేవుని కృపతో నింపబడు, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని శక్తితో నింపబడు, దేవుని యొక్క అభిషేకంతో నింపబడు. ఈ రోజున ఏ కుండ వలె నీ జీవితం ఉంది ప్రశ్నించు. ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏ కుండ వలె నువ్వు బ్రతుకుతున్నావు ఆలోచించు. ఆత్మీయులారా, ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో విడిపోయిన కుండ వలె ఉన్నావా? జారిపోయిన కుండ వలె ఉన్నావా? మాటి మాటికి పాపంలో పడిపోతున్న కుండ వలె ఉన్నావా? ఈరోజు నిన్ను నీవు సరి చేసుకొని కుమ్మరి చేతిలోనికి రా. ఆ కుమ్మరి నిన్ను సార మీద పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన కృపలో నేను బలపరచబోతున్నాడు. నువ్వు ఇంకా లోకంలో ఉండి పడిపోతున్నావేమో, సార మీదికి రా. ఆ మంచి కుమ్మరి, ఆ గొప్ప కుమ్మరి, ఆ కరుణ గల కుమ్మరి, ఆ కటాక్షం గల కుమ్మరి విడిపోతున్న నీ జీవితాన్ని, చెదిరిపోతున్న నీ జీవితాన్ని, పాడైపోతున్న నీ జీవితాన్ని తన సార మీద పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతిలోనికి రా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఎన్నోసార్లు విడిపోయినావు, ఎన్నోసార్లు పడిపోయినావు, పాపంలో పడిపోయినావు, కోరికల్లో పడిపోయినావు, ఆశల్లో పడిపోయినావు. పడిపోయిన నిన్ను తిరిగి ఆయన సార మీద పెట్టడానికి ఇష్టపడుతుండగా ఆ కుమ్మరి చేతిలోనికి రా. నిన్ను ఒక యుక్తమైన వాడబడే కుండగా, పాత్రగా తయారు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అయోగ్యమైన కుండ, ఒక వీడిపోయిన కుండను మరలా బాగు చేసినాడు. దేవునికి స్తోత్రం. ఇది కృప, దేవుడు నీకు అనుగ్రహించే కృప. ఈ కృపలో నువ్వు దీవించబడు, ఈ కృపలో నువ్వు ఆశీర్వదించబడు, ఈ కృపలో దేవుని కోసం వాడబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అన్నాడు కదా, నేను ఓటి కుండని అన్నాడు కదా. ఇశ్రాయేల్ అని చూచి ఎజ్కేల్ అన్నారు, మీరు మడ్డి కుండల వలె ఉన్నారు అన్నారు. అయితే ఈరోజు నీ కుండలో దేవునికి ఆయాసమైంది, నీ జీవితంలో దేవుని బాధ పెట్టేది ఏదైనా ఉందా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు వాక్యముతో నీ జీవితం అనే కుండను కడుక్కో. నీ మట్టి ఘటములో మహిమైశ్వర్యము నింపే దేవుడు ఆయన. నీ మట్టి ఘటములో ఆయన తన మహిమను నింపుతానన్నాడు. నీ మట్టి ఘటంలో ఆయన నా ఆత్మను నింపుతానన్నాడు. ఈరోజు నీవు నింపబడాలని ప్రభువు ఆత్మ నీతో మాట్లాడుతుండగా నిన్ను నీవు సరి చేసుకో. ప్రభు చెప్తున్నాడు, నిన్ను నువ్వు సరిదిద్దుకో. ప్రభువా, నేను ఎన్నోసార్లు పడిపోయినా నా చేయి పట్టుకో ప్రభు అని అడుగు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నిన్ను దేవుడు వాడబడే పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక నూనె కుండ వలె అభిషేకంతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. బాణాలను నీళ్లతో నింపినట్టు నీ కుండ అనే జీవితాన్ని ప్రభువు ద్రాక్షారసముతో నింపబోతున్నాడు. ఆయన అభిషేక తైలముతో నింపబోతున్నాడు. ఆయన వాక్యం అనే నీటితో నిన్ను నింపబోతున్నాడు. ఈరోజు అడుగు, నా గిన్నె నిండి పొంగి పొర్లే అభిషేకం నాకు దయచే ప్రభువా. ఈరోజు అడుగుతావా? ప్రభు నిన్ను నింపబోతున్నాడు, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. అయితే ఒక్క మాట ఏంటంటే, కుమ్మరి ఇంటికి ఇర్మియా వెళ్ళినప్పుడు ఆ ఇర్మియా చూస్తున్నాడు, కుండలను చూస్తున్నాడు. ఆ కుండల వైపే కాదు సారని చూస్తున్నాడు, సార వైపే కాదు కుమ్మరిని చూస్తున్నాడు. కుమ్మరి వైపు కుమ్మరితో చూస్తుండగా ప్రభు చెప్తున్నాడు, ఈ కుమ్మరి చేతిలో కుండలు వీడిపోయినట్టుగా పడిపోయినట్టుగా ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో సార్లు పడిపోయినారు, కూలిపోయినారు. అయినా కానీ కుమ్మరి కుండలను ఏ విధంగా సార మీద పెట్టినాడో నేను కూడా నా బిడ్డలను ఎన్నోసార్లు సార మీద పెట్టినానని ఇర్మియాతో మాట్లాడుతుండగా ఇర్మియా మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఇర్మియా హృదయం తెరవబడ్డది. మేము కూడా అనేక సార్లు పడిపోయినాం కదా ప్రభా, మేము కూడా అనేక సార్లు జారిపోయినాం కదా ప్రభా, అవిధేయులమైపోయినాం ప్రభా. మేము బాల్యము నుండి ఎదిగిన తర్వాత, మేము రక్తపు మరకలో ఉన్నప్పుడు నీవు కడిగి శుద్ధి చేసి ఆత్మతో నింపి మేము వర్ధిల్లిన తర్వాత, యవ్వన దశలో వచ్చిన తర్వాత వచ్చుచు పోచున్న వారితో మేము పాపంలో పడిపోయినాం. అయితే డైరెక్ట్ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇర్మియా, నా ప్రజలు కూడా ఈ విధముగానే పడిపోతున్నారు, కూలిపోతున్నారు, పాడైపోతుండగా నేను విడిచిపెట్టలేదు, నా ప్రజలను విడవలేదు. నేను కుమ్మరి ఏ విధముగా కుండను తయారు చేశాడు, ఆ విధముగా ఎన్నోసార్లు నా ప్రజలు పడిపోతుండగా నేను మరలా దర్శించి కృప చూపి కనికరించి నా స్వారూప్యమును వారికి అనుగ్రహించినానని కుమ్మరి మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా హృదయము బద్దలైపోయింది. ఈరోజు దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నప్పుడు నీవు కూడా నా జీవితాన్ని సార మీద పెట్టు ప్రభువా, నన్ను ఒక యుక్తమైన కుండగా చేయి ప్రభువా అని నువ్వు అడుగు. ఇర్మియా హృదయంలో ఒక భారం కలిగింది. దేవుడు ఈ విధముగా నా ప్రజలను దర్శిస్తున్నాడు, నా ప్రజలను బాగు చేస్తున్నాడు, నా ప్రజలను ఒక రూపాంతరంలోని తీసుకొస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఇర్మియా వెళ్ళి ప్రకటించినాడు, మీరు ఎన్నో మార్లు పడిపోయినారు, ఎన్నో మార్లు లోకంలో కలిసిపోయిన దేవుడు కృప చూపుతున్నాడని వారికి సువార్తను ప్రకటించినాడు. ఈరోజు దేవుని బిడ్డ, చేతిలోకి వెళ్ళి ఎన్నోసార్లు పడిపోయినావు కదా, ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నీ హృదయాన్ని మార్చుకో అని చెప్తున్నాడు, నీ మనసును మార్చుకో అని చెప్తున్నాడు. ఒక్క మాట చెప్తున్నాను సహోదరుడా, ఒక చిన్నవాడు తన చేతిలో ఒక పిచ్చుకను పట్టుకున్నాడు. అయితే ఆ పిచ్చుక బ్రతికి ఉన్న పిచ్చుకనే. అయితే ఒక వృద్ధుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, తాత నా చేతిలో ఒక పిచ్చుకుంది, అది బ్రతికి ఉందా, అది చనిపోయిందా, నువ్వు చెప్పు తాత, నువ్వు తెలివి కల్లవాడివి కదా అని అడుగుతున్నప్పుడు ఆ తాత చాలా సేపు ఆ యొక్క చిన్నవాడిని గ్రహిస్తుండగా ఆ తాతకు వివేచన వరం ఉంది. ఆ తాత చాలా సమయం అయిన తర్వాత, మనవడా నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా అని చెప్పినప్పుడు అతడు ఆ చిన్నవానికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు నా చేతిలో ఉన్న పిచ్చుక బ్రతికి ఉన్నది, ఒకవేళ తాత అంటాడు నీ చేతిలో ఉన్న పిచ్చుక చనిపోయింది అన్నప్పుడు, లేదిగో బ్రతికింది అని చూపిస్తా, బ్రతికింది అన్నప్పుడు దాన్ని ఇలా పిసికేసి చంపేస్తా అని ఈ యొక్క చిన్నవాడు కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఆ తాతకు ఒక మంచి పరిశుద్ధాత్మ నడిపింపచ్చి ఆ యొక్క మనవడిని చూసి అన్నాడు, మనవడా ఇదిగో నీ చేతిలో ఉన్న ఆ పిచ్చుక బ్రతకాలన్నా నీ చేతిలోనే ఉంది, అది చావాలన్నా నీ చేతిలో ఉంది. ఇప్పుడు దాన్ని బ్రతికించాలన్నా నీ మీద ఆధారపడ్డది, అది చావాలన్నా నీ మీద ఆధారపడ్డది.
అని ఆ తాత చక్కటి సమాధానం చెప్పాడు. అది బ్రతకాలన్నా అది చావాలన్నా నీ చేతిలో ఉంది అనగానే తనకు అర్థమైంది. ఏమర్థమైంది? బ్రతికి ఉన్న పిచ్చుక నా చేతిలో ఉంది, అది చనిపోయింది అనగానే ఆ చిన్నోడు విడిచిపెట్టి అది బ్రతికింది, నువ్వు ఫూల్ అని చెప్తాడు. ఒకవేళ అది బ్రతికి లేదు అనగానే దాన్ని విడిచిపెట్టి దాన్ని మ్యాజిక్ చేసి అతన్ని ఏదో విధంగా ఫూల్ చేయాలనుకున్నాడు. అంటే బ్రతికి ఉన్నదంటేనేమో లేదు చనిపోయింది అని చూపిస్తాడు, అది చనిపోయింది ఉన్నా అంటే బ్రతికి ఉన్నదని చూపిస్తాడు. అప్పుడు అన్నాడు, అది చావాలన్నా బ్రతకాలన్నా నీ చేతిలోనే ఉంది అన్నాడు. అవును, నీ జీవితం కూడా నీ బంగారు భవిష్యత్తు కూడా, నీ ఉన్నతమైన భవిష్యత్తు కూడా, నీ దీవెనకరమైన భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలన్నా నీ చేతిలోనే, అది చెడిపోవాలన్నా నీ చేతిలోనే. నీ జీవితం నీ చేతిలో ఉండగా ఆ జీవితాన్ని నీ చేతుల ద్వారా తీసి నా ప్రభు చేతులు పెడితే నా ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఉన్నతంగా ప్రభు నిన్ను కటాక్షించి వాడుకుంటాడు. ఈరోజు చిన్నవాని చేతిలో పిచ్చుకున్నట్టు నీ జీవితం ప్రభు చేతిలో ఉన్నది. ప్రభు నన్ను బ్రతికించు అంటే బ్రతికిస్తాడు. అయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభు చేతులు పెడతావా? 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు తీసుకొచ్చి యేసే చేతులు పెడితే విరిచి ఆశీర్వదించినట్టు నీ జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితాన్ని దీవించబోతుండగా ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు చెప్తున్నాడు, కుమ్మరి చేతిలో కుండగా, ఒక యుక్తమైన కుండగా, వాడబడే కుండగా, నూనె కుండగా, నింపబడిన కుండగా నీ ఉండాలని ప్రభు కోరుతుండగా, మడ్డి కుండగా ఉంటే సరి చేసుకో, పాపపు కుండగా ఉంటే సరి చేసుకో, తిండిపోతు కుండగా, కూర కుండగా ఉంటే సరి చేసుకో. ప్రభు నిన్ను ఉన్నతమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మనసులో ఒక రూపాంతరం దయచేసి దీవించి ఆశీర్వదించమని, వారి పాపాలని క్షమించి కుమ్మరి చేతిలో కుండగా, వాడబడే కుండగా, నిలబడిన కుండగా, మహిమగల కుండగా ఉన్నతంగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి వినడమే కాదు, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఆమేన్.